హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ముందుగా బెండకాయ ముక్కలన్నిటిని మంచిగా కట్ చేసుకొని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో దట్ దాని జిగురు మనకు అంటుకోకుండా ఉంటుందన్నమాట. అలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాక మిక్సీలో 2 చిన్న ఉల్లిపాయలు, 4 చిన్న టమాటాలు మంచిగా మిక్సీ చేసి ప్యూరీ చేసుకోవాలి. ఆ ప్యూరీని ఆయిల్లో వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయింది అనుకున్నాక కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి ఆ మసాలా ఏదైతే ఉందో అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా దగ్గరకు వచ్చేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం దాన్ని మిక్స్ చేసుకున్నట్టయితే అప్పుడు దాంట్లో కొద్దిగా పెరుగు వేసి ఆ మసాలా మొత్తం పెరుగులో కలిసిపోయినంత వరకు బాగా కలుపుకోవాలి. అది కంప్లీట్గా ఇంకా మిక్స్ అయిపోయింది అన్నాక ఏదైతే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో బెండకాయ ముక్కలు అవి కూడా ఇందులోనేసి మంచిగా ఆ ముక్కకు మొత్తం మసాలా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఆ కర్రీని బాయిల్ చేయనిచ్చినట్లయితే వాటర్ అంతా దగ్గరికి అయిపోయినంత వరకు మనకి బిండి మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే రైస్లోకి, రోటీలోకి రెండిట్లకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.